నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగిన రవాణా రంగ కార్మికులు అచ్యుతాపురం ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ ను రద్దు చేయాలని డిమాండ్ అన్నమయ్య జిల్లా రాయచోటి ఘటనపై బగ్గుమన్న విద్యుత్ హిందూ సంఘాలు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ పోక్సో కేసులో నిందితుడికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన న్యాయస్థానం కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లి గ్రామంలో సిరిల ఎల్లమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లి గ్రామంలో సిరిల ఎల్లమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తుల పూజలు అందుకుంటున్న సిరిల ఎల్లమ్మ తల్లిని దర్శించుకునేందుకు సోమవారం ఏకూజాము నుంచే భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసి పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా సాయంత్రం సిరిమానోత్సవం కన్నుల పండుగగా సాగింది. వేలాది మంది భక్తులు సిరిమానోత్సవాన్ని తిలకించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే సిరిల ఎల్లమ్మ తల్లి జాతరకు ఉత్తరాంధ్ర నలుమూల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. అమ్మవారి జాతర సందర్భంగా రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం అచ్యుతాపురం వద్ద ఏర్పాటు చేసిన వేదాంత మల్టీనేషనల్ ప్రైవేట్ ఏజెన్సీని రద్దు చేయాలని రవాణా రంగ కార్మికులు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పోలీసుల వేధింపులు ఆపాలని, నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమణయ్య అందిస్తారు. సిఐటియు ఆధ్వర్యంలో అఖిల భారత మోటారు రంగ కార్మికులు ఇక్కడ కలెక్టరేట్ గేటు వద్ద విజయనగరంలో ధర్నా చేస్తున్నారు. వారు ఎందుకు ఈ ధర్నా చేస్తున్నారో, వాళ్ళ సమస్యలు ఏంటో, వాళ్ళు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అడిగి మొత్తం వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఎందుకు ఈ ధర్నా ఎందుకు చేస్తున్నారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా దాడి చేస్తుంది. ఈరోజు రోడ్డు మీద ఎక్కితే కానీ దొక్కాలని పరిస్థితుల్లో ఈరోజు రవాణా కార్మికులు, ఆటో కార్మికులు ఉన్నారు. ఈరోజు ఇప్పటి వరకు బ్రేక్ అవ్వాలన్నా, పొల్యూషన్ అవ్వాలన్నా, రిజిస్ట్రేషన్ అవ్వాలన్నా ఆర్టీఓ ఆఫీస్ కేంద్రంగా జరిగేవి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదని చెప్పేసి వేదాంత మల్టీనేషనల్ కంపెనీకి అప్పచెప్పింది. ఇది గొర్రెలు దాటిన తర్వాత అచ్యుతాపురంలో ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు బ్రేక్కి 800 రూపాయలు అయితే సరిపోయేది. కానీ ఈరోజు ప్రైవేట్ సంస్థ అప్పచెప్పడం వలన 3000 రూపాయల నుంచి 4000 రూపాయలు ఈరోజు ఖర్చు అవుతూ ఉంది. ఒకరోజు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు, 3 రోజులు అవ్వచ్చు. బండి ఇచ్చిన తర్వాత డ్రైవర్ సంబంధం లేదు. ఈరోజు ప్రైవేట్ సంస్థలు ఈరోజు జలగల్లాగా ఈరోజు డ్రైవర్లని దోచుకుంటున్నాయి. కాబట్టి వెంటనే దీన్ని రద్దు చేసి పాత పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత పడాలని చెప్పేసి ప్రధానమంత్రి డిమాండ్కి ఈరోజు ఆందోళన చేస్తున్నాం. దీంతో పాటు ఈరోజు బండి ఎక్కడ ఆపినా సరే పోలీసులు ఫోటోలు తీసి విపరీతమైన ఫైన్లు వేస్తూ ఉన్నారు. పోలీసు వేధింపులు పెరిగాయి. కాబట్టి ఈ చలాలను రద్దు చేసి కార్మికులు ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ప్రభుత్వం అధికారులు రాకముందు మేనిఫెస్టోలో 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతూ ఉంది. ఈ రోజు వరకు ఆటో కార్మికులకి ఎంత ఇస్తాం, ఎప్పుడు ఇస్తామని చెప్పేసి ఒక మాట మాట్లాడడం లేదు. కాబట్టి ఆటో కార్మికుల ద్వారా, డీజిల్ ద్వారా, ఆటో కొనుగోలు ద్వారా, జిఎస్టీ ద్వారా వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వెళ్తుంది. కానీ ఈ కార్మికుల కోసం 1 రూపాయి ఖర్చు చేయడం లేదు. ప్రమాదం జరిగితే 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు పైన వేస్తామని చెప్పేసి చట్టం చేస్తూ ఉన్నారు. అంటే ఆటో కార్మికులు మరి రోడ్డు మీద బతకడానికి అవకాశం లేకుండా ఉరితో బిగిస్తూ ఉన్నారు. వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆటో కార్మికుల ఆదుకోవడం కోసం సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి. సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి కార్మికులు ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తే మంచిది. లేకపోతే ఈ నెల 24వ తేదీన ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో జరిగే పోరాటాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. చెప్పండి, మీకు ఉన్న సమస్యలు ఏంటి? అసలు ప్రధానమైన డిమాండ్లు ఏంటి? ప్రభుత్వం ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? డిమాండ్స్ అంటే ఆటో వాళ్ళకి వేరేగా ఏమన్నా సార్, అప్పులు చేసి ప్రైవేట్ ఫైనాన్స్లు తెచ్చుకొని ఆటోలు తీసుకుంటున్నామండి.
ఏదో పిల్లల్ని పోషించడానికి బ్రతుకు తెరువు కోసం. ఈరోజు ఎప్పుడు కూడా నేటికి 95 నుంచి నేను ఫీల్డ్కి వచ్చి ఉన్నాను సార్. ఎప్పటికొచ్చి కూడా ఆర్టీఓ ఆఫీస్లో బ్రేక్ అయ్యేది ఎప్పుడు కూడా. అలాంటిది 2000-1500 అయిపోయేదండి. ఇప్పుడు 3500 రూపాయలు అయ్యిందండి మొన్న నేను వెళ్తే. అచ్యుతాపురం ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరం అండి మాకు. వెళ్ళి బ్రేక్ చేయించుకుంటే అది ఏటి అయ్యిందో అవ్వలేదో కూడా తెలియని పరిస్థితి సార్. వాళ్ళు ఏదో డ్రైవర్కి అప్పచెప్పాడు, మనం ఆ వేదాంతి కంపెనీకి ఇచ్చేసి సొల్యూషన్ అట అదిని ఇచ్చడం బయటికి తెచ్చినంత వరకు తెలియదు. ఏటి అయిందంటే కూడా చెప్పట్లేదు. అలాగనే అప్పులు చేస్తే ఈ చలానాలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి సార్. టికెట్లు ఉన్న దగ్గర బండి ఆపుతాం, అది వచ్చి ఫోటో తీస్తాను. ఇదేంటి సార్ అంటే ఏటి లేదంటారు. ఇవంటే చాలా బాధగా ఉంది సార్. పెట్రోలు డీజిల్ ధరలు కూడా పెరిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఈ అప్పులు చేసి అప్పులు కట్టలేక పిల్లలు పోషించలేక చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఆటో పరిస్థితి అలాగ ఉంది సార్. దానివల్ల అందుకే ఇప్పుడు ఈ ధర్నా చేయడం జరిగింది. అది పలు రకాల సమస్యలతో ఆటో కార్మికులు రోడ్డెక్కారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఈ పోరాటం చేస్తామని అంటున్నారు. కెమెరామెన్ ఆదినారాయణతో రమణయ్య, మైత్రి మీడియా, విజయనగరం. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థులు ఖరారయ్యారు. అధిష్టానం ఆదేశాలను అనుగుణంగా పనిచేస్తున్న ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ కావలి గ్రీష్మను ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. దీంతో విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో గ్రీష్మ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం కావలి గ్రామానికి చెందిన మాజీ మంత్రి, మాజీ శాసనసభ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవి వరించింది. ఈ మేరకు తెదేపా అధినేత చంద్రబాబు ఆమె పేరును ఖరారు చేశారు. బలహీన వర్గానికి చెంది 3 తరాల నుండి రాజకీయ నేపథ్యంతో ఆ కుటుంబానికి ఈ పదవి దక్కటంతో రాజాంలో ఆమె అభిమానులు, పార్టీ శ్రేణులకు ఊరటనిచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కావలి గ్రీష్మ ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గా కొనసాగుతున్నారు. బీఎస్సీ బయోటెక్నాలజీ, మాస్టర్స్ ఇన్ ఆర్ట్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చదువుకున్న ఆమె తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధిగా, సిబిఎస్ ఆర్మీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పదవులు చేపట్టారు. 2019లో కొన్నాళ్ల పాటు ఏపీ సీఎంఓలో కమ్యూనికేషన్ వ్యవహారాలు కూడా చూశారు. గ్రీష్మ తాత జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య గతంలో హైకోర్టు న్యాయమూర్తిగా, ఎమ్మెల్యేగా సేవలందించారు. ప్రస్తుతం గ్రీష్మ ఎమ్మెల్సీగా సేవలు అందించనున్నారని ఆమె అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. విజయనగరం జిల్లా రాజంపట్నం మెయిన్ రోడ్ విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు పనులను మధ్యలో నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాజాం ఎమ్మెల్యే కోన్రు మురళీమోహన్ రహదారి పనులను ముందుకు తీసుకువెళ్లారు. విజయనగరం జిల్లా రాజంపట్నంలో రహదారి విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. చీపురుపల్లి రోడ్లో గాయత్రి కాలనీ నుండి బొబ్బిలి సెంటర్ వరకు, పాలకొండ రోడ్లో జీఎంఆర్ ఐటీ నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు గత వైసీపీ ప్రభుత్వంలో 20 కోట్ల రూపాయల నిధులు మంజూరు కాగా సంబంధిత గుత్తేదారు సుమారు 6 కోట్లకు పైగా పనులు చేసినా సరే అప్పటి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో 6 నెలల పాటు రోడ్డు పనులకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రాజాం ఎమ్మెల్యే కోన్రు మురళీమోహన్ చొరవతో రహదారి పనులు పునః ప్రారంభమయ్యి కంకరు తారుతో 60% వరకు రోడ్లు పూర్తి కావడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అంబేద్కర్ జంక్షన్ వద్ద, డోలపేట చెక్పోస్ట్ వద్ద నాణ్యతా ప్రమాణాలకు భిన్నంగా రహదారి నిర్మాణం జరుగుతుందని, అలాగే సిమెంట్ పనుల్లో నాణ్యత లోపం ఉందని, కల్వర్ట్లు, డివైడర్ల నిర్మాణంలో డొల్లతనం కనబడుతుందని రాజాంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో నాణ్యతా ప్రమాణాలు పాటించి పూర్తి స్థాయిలో పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు సోమవారం ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా సమస్యల పరిష్కారానికి చొరవ చూపటం లేదని నినాదించారు. తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆర్టీసీ మాజీ ఉద్యోగుల సంఘం సెక్రటరీ శ్రీరాములు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి లోకేష్ పాదయాత్ర చేపట్టిన సమయంలో అనేక సార్లు తమ సమస్యలను విన్నవించామన్నారు. అయినా సరే ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం కనబడలేదని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాజీ ఉద్యోగుల సమస్యలను ప్రాధాన్యంగా చూస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు తమ దుస్థితిని పూర్తిగా విస్మరించారని దుయ్యబట్టారు. విశ్రాంత ఉద్యోగులకు సామాజిక పింఛన్లు మంజూరు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అర్హులకు పెంచిన పీఎఫ్ పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. అలాగే విశ్రాంత ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
గత ఎన్నికల సమయంలో కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మాజీ ఎమ్మెల్యే కొడబండి శ్రీనివాసరావు అన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాల కల్పన తదితర హామీలను విస్మరించారన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యువత పోర్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగ యువత తరపున వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన జిల్లా కేంద్రంలో యువత పోరు పేరిట ధర్నా నిర్వహిస్తున్నామని, విద్యార్థులు, తల్లిదండ్రులు, యువత, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు మార్చి 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అంటే ప్రతి ఒక్క జిల్లా కేంద్రాలలో ఈ కూటమి ప్రభుత్వం చదువుల విషయంలో ఎంత ఘోరంగా విఫలమయ్యారో అనే అంశం మీద ఏ పేద పిల్లలైతే ఈరోజు ప్రభుత్వం ద్వారా విద్య అందుకోవాల్సి ఉన్నారో వాళ్ళకి జరుగుతున్న అన్యాయం మీద రేపు 12వ తారీఖున విజయనగరం జిల్లాలో మా పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలోని మా జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీ మధ్య శ్రీనివాస్ గారి నాయకత్వంలో అన్ని నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి కూడా యువత ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం మీద రేపు కలెక్టరేట్లో మేమందరం కూడా ఒక ర్యాలీ ద్వారా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఈ కార్యక్రమం చేపడుతున్నాం. విజయనగరం కొత్తపేట కుమ్మరి వీధిలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ 73వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన వార్షికోత్సవ వేడుకలు 13వ తేదీ వరకు జరుగుతాయి. వార్షికోత్సవాల్లో భాగంగా ప్రాతకాల అభిషేకాలు, ప్రత్యేక పూజలు, విశేష హోమాలు నిర్వహిస్తున్నారు. విజయనగరం కొత్తపేట కుమ్మరి వీధిలో విరాజిల్లిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి 73వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 9వ తేదీన నేత్రోత్సవంతో ప్రారంభమైన వార్షికోత్సవ వేడుకలు 5 రోజుల పాటు జరగనున్నాయి. ప్రతిరోజు అమ్మవారికి ప్రాతకాల అభిషేకాలు, కుంకుమార్చనలు, చండీ హోమం, లక్ష్మీ గణపతి హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధి మద్దాల సత్యారావు నాయుడు మాట్లాడుతూ వార్షికోత్సవ వేడుకలు భాగంగా ఈ 5 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 11వ తేదీన అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని 108 పళ్ళేలతో వివిధ పదార్థాలతో మేళతాళాల నడుమ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి సారె సమర్పిస్తామని తెలిపారు. అలాగే 13వ తేదీన ముగింపు కార్యక్రమంలో అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా ఘటాలు సమర్పిస్తామని చెప్పారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో ప్రజలంతా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. కాసేపు విరామం. జీ జ్యువెలరీ విజయనగరం స్వర్ణాభరణాల రంగంలో సాటిలేని మేటి బంగారు ఆభరణాల షోరూమ్ జీ జ్యువెలరీ. కార్పొరేట్ సంస్థలకు మించిన లేటెస్ట్ డిజైన్స్, అంతకంటే ఎక్కువ మోడల్స్, అందరికంటే తక్కువ వేస్టేజీతో అందిస్తుంది జీ జ్యువెలర్స్. 916 బంగారు ఆభరణాలు BIS హాల్మార్క్ తో నామినల్ వేస్టేజ్ తో లేటెస్ట్ వెరైటీలకై విచ్చేయండి. జీ జ్యువెలరీ బంగారు, వెండి ఆభరణాలతో పాటు వజ్రాభరణాలు కూడా లభించును. మీ ఊహ కందని అతి తక్కువ తరుగు ఎస్టిమేషన్స్ గతంలో ఎవరు ఇవ్వలేదు, ఇక పై భవిష్యత్తులో ఎవరు ఇవ్వలేరు. ఇది మా జీ జ్యువెలరీ ప్రత్యేకత. జీ జ్యువెలరీ జగన్నాథ స్వామి కోవిల దగ్గర, డాబాతోట, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, MG రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. మారుమూల గిరిశిఖర ప్రాంతాల్లో సైతం క్షయవ్యాధి రోగులకు సంచార ఎక్స్రే మిషన్ ద్వారా ఎక్స్రే తీస్తామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విరాళంగా అందించిన సంచార ఎక్స్రే మిషన్ యూనిట్ను కలెక్టర్ సోమవారం ప్రారంభించారు.
గిరిజన ప్రాంతాల్లోని క్షయవ్యాధి రోగుల చెంతకే సంచార ఎక్స్రే మిషన్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విరాళంగా అందించిన సంచార ఎక్స్రే మిషన్ యూనిట్ ను జిల్లా కలెక్టర్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుమ్మలక్ష్మీపురం, ఉరుపాం మండలాల్లో క్షయవ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారని అన్నారు. అటువంటి వారందరూ ఇకపై ఎక్స్రే కోసం పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రికి రానవసరం లేదని, ఈ మిషన్ ద్వారా రోగులు ఇంటి వద్దనే ఎక్స్రే తీసుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. శరీరంలోని ఏ భాగాన్నైనా ఎక్స్రే తీసుకోవచ్చని, దీంతో రోగులకు సేవలు మరింత సులభతరం అవుతాయని అన్నారు. 30 లక్షల రూపాయల విలువగల ఈ యూనిట్ ను షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కమాండర్ వై ఫణీంద్ర విరాళంగా అందించారని కలెక్టర్ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనను అభినందించారు. కృష్ణ ఆలయ ప్రాంగణంలో శ్రీ రాధాకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజస్థాన్ రాష్ట్రంలో గల కాటు శ్యామ్జీ అనే ప్రత్యేక ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా ఈ పూజలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ సమీపాన ఉన్న ఆటో శ్యామ్జీ అనే ప్రత్యేక ఆలయంలో హోలీ పండుగకు ముందు 5 రోజుల పాటు శ్రీ రాధాకృష్ణ పూజలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో విజయనగరం పూల్బాగ్ ఆలయ ప్రాంగణంలో శ్రీ రాధాకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి సభ్యుడు చౌదరి మాట్లాడుతూ ప్రతి ఏటా పంచముఖి ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి శ్రీ రాధాకృష్ణ గుడి వరకు భక్తులు భక్తిభావంతో స్వచ్ఛందంగా పాదయాత్ర చేస్తారని, భక్తి గీతాలు ఆలపిస్తూ కార్యక్రమాల్లో భాగస్వాములవుతారని వివరించారు. హోలీ వేడుకల సందర్భంగా ఈ ప్రత్యేక పూజలు స్థానిక భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను కూడా ఆకర్షిస్తాయని శ్యామ్ చౌదరి తెలిపారు. ఈ పూజల్లో ప్రజలంతా పాల్గొని రాధాకృష్ణుల సేవలో తరించాలని కోరారు. ప్రభుత్వ భూసేకరణ కార్యక్రమంలో భూములు కోల్పోతున్నామని, తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. పెందుర్తి బొడ్డవార NH5-16B రహదారిలో ఎస్కోట మండలం వెంకటరమణపేట రోడ్డు నుండి బొడ్డవార వరకు ఎస్కోట బైపాస్ రోడ్డు కోసం చేస్తున్న భూ సేకరణలో తమకు అన్యాయం జరుగుతోందని, న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు రాంబాబు, రైతుల ప్రతినిధులు వసంత సత్యారావు, వెంకటలక్ష్మి తదితరులు మాట్లాడుతూ ఉన్న కొద్దిపాటి భూములు భూసేకరణలో కోల్పోతున్నామని, దీంతో కూలీలుగా మారాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రైవేటు మార్కెట్ విలువను అనుసరించి గజాలలో లెక్కవేసి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే సేకరించిన భూముల మేరకు వేరే చోట భూములు కేటాయించాలని అన్నారు. ఎస్కోట పట్టణానికి సమీపంలో ఉన్న తమ గ్రామాల భూముల గుండా సుజల స్రవంతి కాలువకు కూడా భూసేకరణ జరపడంతో ఎక్కువ భూములు కోల్పోయామని, అధికారులు తమ సమస్యలను సానుకూల దృక్పథంతో పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నాయకులు, పలువురు రైతులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి వీరభద్రస్వామి ఆలయ పార్వేటి ఉత్సవాలలో ఈ నెల 4వ తేదీన హిందువులపై జరిగిన దాడిని నిరసిస్తూ హిందూ సంఘాలు బగ్గుమన్నాయి. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనలు చేపట్టారు. దాడి ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రాయచోటి వీరభద్రస్వామి వారి ఉత్సవంలో హిందువులపై దాడిని, అక్రమ కేసులను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో 194 దేవాలయాలపై దాడులు జరిగితే నేడు కూటమి ప్రభుత్వంలో కూడా హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాయచోటి ఘటనలో హిందువులపై కేసులు నమోదు చేసి లాఠీచార్జీ చేయడం పట్ల ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరించడం దారుణం అన్నారు. సనాతన ధర్మంలో ఒకరినొకరు గౌరవించుకోవాలని, తమ మతాన్ని పూజిస్తూ పరమతాలను గౌరవించాలని ఉద్దేశ్యం ఉన్న ప్రజలను కేవలం కొన్ని రాజకీయ పార్టీలు వారి స్వలబ్ధి కోసం మతపరమైన విద్వేషాలను కావాలని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అన్నమయ్య జిల్లా
రాయచోటిలో ఈ నెల 4వ తేదీన వీరభద్రస్వామి ఆలయ పార్వేటి ఉత్సవంలో అన్యాయంగా వ్యవహరించిన ఎస్ఐ నరసింహారెడ్డిని విధుల నుంచి తొలగించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఉత్సవంలో అల్లర్లకు కారణమైన దోషులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి కాళ్ల నాగభూషణ్ రావు డిమాండ్ చేశారు. రాయచోటిలో వీరభద్రస్వామి ఆలయ పార్వేటి ఉత్సవం ఊరేగింపు సమయంలో మార్గ మధ్యంలో ఉన్న మసీదు వద్ద ముస్లింలు అల్లర్లు సృష్టించారని, పోలీసులు వారిని అదుపు చేయడంలో విఫలమయ్యారన్నారు. అక్కడ ఎస్ఐ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు విచక్షణ మరిచి చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు చిన్నపిల్లలపై కూడా దుర్భాషలాడుతూ హిందూ భక్తులపై లాఠీచార్జీ చేశారన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, హిందువుల మనోభావాలకు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని, జరగబోయే పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించి పరిస్థితి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేశ్వర్మ, బీజేపీ నాయకురాలు రెడ్డి పావని, ఆర్ఎస్ఎస్ ప్రతినిధి వెంకటపతిరాజు, పలువురు కార్యకర్తలు, హిందూ సంఘాల ప్రజలు పాల్గొన్నారు. మార్చి 4వ తేదీ అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్రస్వామి గుడి 13 సంవత్సరాల నుంచి గుడి ఉంది. అక్కడ పరివేటి ఉత్సవమని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. సుమారు ఒక 400 మంది భక్తులు ఊరేగింపుగా వెళ్తుండగా మధ్యలో ఉన్న ఒక మసీదు వాళ్ళు అడ్డుకున్నారు. అయితే ఈ ఉత్సవానికి అన్ని అనుమతులు ప్రభుత్వం నుంచి తీసుకున్న భక్తులు తీసుకున్నారు. అక్కడున్న దానికి ఆ ఉత్సవానికి తగిన బందోబస్తు చేయవలసిన బాధ్యత పోలీసు వారివి ఉంది. కానీ పోలీసు వారు అటువంటి బందోబస్తు చేయకుండా వదిలిన వల్ల ఆ మసీదు నుంచి వాళ్ళు దాడి చేశారు. తగిన సందర్భంలో పోలీసు వారు వచ్చి ఎవరిని వాళ్ళకి తీసుకున్నారు. ఈలోపు ఉత్సవం ఒకవైపు వెళ్ళిపోయింది. రెండో వైపు తిరిగి భక్తులు బయలుదేరి వస్తుండగా మళ్ళీ దాడి జరిగింది. ఈ దాడి జరిగింది. పోలీసు వారు వచ్చి మళ్ళీ ఎవరిని వాళ్ళు విడగొట్టేశారు. మళ్ళీ ఒక 100 అడుగులు దూరం వెళ్ళిన తర్వాత హిందూ భక్తులందరినీ దారుణంగా లాఠీ చార్జీ చేసి ఆడవాళ్ళని, పిల్లల్ని, మగవాళ్ళని చూడకుండా భక్తులందరినీ కూడా విపరీతమైన లాఠీ చార్జీ చేసింది. ఈ విషయమై పోలీసు వారి చర్యని విశ్వ హిందూ పరిషత్తు ఖండిస్తుంది. ఆ ప్లేస్లో ఉన్న రూరల్ ఎస్ఐ గారు జె నరసింహారెడ్డి గారు హిందువులని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ఆయన స్వయంగా కేసు పెట్టి ఆయన మీద కాలు పెట్టి చంపేస్తారు అన్నట్టుగా ఆయన కేసు పెట్టారు. ఈ చర్యని ఖండించడమే కాకుండా వెంటనే ఆ ఎస్ఐ గారిని టెర్మినేట్ చేయమని విశ్వ హిందూ పరిషత్తు డిమాండ్ చేస్తుంది. కాబట్టి హిందువుల హక్కులు కాపాడవాళ్ళకని హిందువులు దేనికైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. జై శ్రీరామ్. న్యాయమైన తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ ఎదుట మానవహారం నిర్వహించి అనంతరం గేటు వద్ద బైఠాయించి సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. కనీస వేతనాలు అమలు చేయాలని, గత ప్రభుత్వంతో జరిగిన రాతపూర్వక ఒప్పందాలకు జీవోలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల నిరసన కార్యక్రమంపై మా ప్రతినిధి రమణయ్య మరిన్ని వివరాలు అందిస్తారు. సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు ఈరోజు రోడ్డెక్కారు. జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. ఇంతకీ వారి సమస్యలు ఏంటో, ఈ ధర్నాకు ఎందుకు దిగారో, ఈ రోడ్డు ఎక్కవలసిన పరిస్థితులు ఎందుకు వచ్చాయో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏంటమ్మా ప్రాబ్లమ్స్? మేము మెయిన్ డిమాండ్ ఏంటంటే కనీస వేతనం. ఇప్పుడు పెంచిన ధరలకు అనుగుణంగా వేతనాన్ని ఇమ్మంటున్నాం. అలాగే అంతేకాకుండా ఈరోజు అనేక ధరలు పెరిగిపోగా ఈరోజు 11,500 తోటి సెంటర్కి ముందు మదుపులు పెట్టుకోవాలి, ఇంటద్దెలు కట్టుకోవాలి. అంతేకాకుండా ఆ సెంటర్కి ముందుకుంటే మేము మదుపు పెట్టుకోవాలి. ఈ రకంగా ఇంట్లోనే బ్రతకాలా లేకపోతే సెంటర్కే మదుపులు పెట్టాలి. ఈ రకంగా ఉంది మా పరిస్థితి. ఈరోజు మేము 42 రోజులు సమ్మె చేసాం. సమ్మెలోనే ఏమన్నారు, మేము వస్తే, మా ప్రభుత్వం వస్తే మీకు కంపల్సరీగా జీతం పెంచుతామన్నారు. ఈరోజు జీతం పెంచకపోగా మేమేంటంటే మహిళా దినోత్సవం రోజైనా మాకందరికీ సంతోషకరమైన వార్త చెప్తారు అనుకున్నాం. సంతోషకరమైన వార్త చెప్పకపోగా, మా జీతం గురించి ఆలోచించకపోగా ఈరోజు ఏమో 62 సంవత్సరాలు మీకు పెంచామన్నారు. 62 సంవత్సరాలు ఇప్పటికే బ్రతకలేక చచ్చిపోతుంటే ఇంకా 62 సంవత్సరాలు ఈ జీతం మీద మేము బ్రతికేం చేయాలి? ఈరోజు అంతేకాకుండా ఆ సంక్షేమ పథకాలు కూడా మాకు అమలు చేయట్లేదు. సంక్షేమ పథకాలు ఈరోజు మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేటప్పుడు గవర్నమెంట్ స్కేల్ ప్రకారం మాకు జీతం ఇవ్వాలి, అది లేదు. అంతేకాకుండా ఈరోజు మీరేంటంటే
60 గ్రాడ్యుయేటీ అమలు చేస్తున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చింది మందే 3వ ప్రభుత్వం అని అంటున్నారు. సుప్రీంకోర్టు జీవో అయితే సుప్రీంకోర్టు ఇచ్చాడు చట్టబద్ధమైన గ్రాడ్యుయేటీ ఇవ్వాలి. కానీ చట్టంలో లేని దిశగా ఈరోజు గత ప్రభుత్వం ఏదైతే ₹1,00,000 40,000 పెంచామని అన్నారో అదేని ఈరోజు గ్రాడ్యుయేటీగా అమలు చేసి అది మాకు జీవో రూపంలోని ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అంతేకాకుండా ఈరోజు మెయిల్ చేస్తామని గత ప్రభుత్వం ఫైల్ పెట్టామన్నారు. ఈ ప్రభుత్వం ఏమన్నారంటే మేము వచ్చిన వెంటనే మెయిన్ వర్కర్గా చేస్తామన్నారు. ఇప్పుడు వచ్చి 8 నెలలు అయింది. ఈ రోజుకి ఫైల్ అక్కడ ఉంది ఇక్కడ ఉందనే తిప్పుతున్నారు తప్పించి కానీ మెయిన్ వర్కర్లుగా చేయట్లేదు. ఈరోజు మేము ఏంటన్నాము, మేము జీతం మెయిన్ డిమాండ్గా పెట్టాం. ఇది అమలు చేయపోగా అన్ని జీవాలు అమలు చేస్తున్నామని అంటున్నారు. అది న్యాయబద్ధంగా కూడా లేవు. అందుకేంటంటే ఈరోజు మేము చలో విజయవాడ కార్యక్రమం ఫిబ్రవరి నుంచి చెప్పుకొస్తున్నాం. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చాం, పీడీలకి ఇచ్చాం, పీఓలకి ఇచ్చాం. ఈరోజు మీరు ఎక్కడ పర్మిషన్ లేదని విజయవాడ వెళ్ళే వాళ్ళందరినీ ఆపుతున్నారు. అది ఎంతవరకు న్యాయం? మేము మొదటి నుంచి చెప్తున్నాము. అలాంటప్పుడు మేము రోడ్డు ఎక్కకూడదు అనేటప్పుడు మా జీతాన్ని పెంచాలి, మా జీతం పెంచాలి. మహిళా దినోత్సవం రోజు మహిళలకి అనేక రకాలుగా అందిస్తున్నామన్నారు. ఏది మాకు అందింది? మేమందరం మహిళలు. అంగన్వాడీ అంటే మహిళలతో కూడుకున్న ఉద్యోగం. అలాంటిది ఈరోజు ఆ మహిళలుగా మాకేం న్యాయం చేశారు? ఇది ఒకటి ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. మేము జీతం పెంచే వరకు మా మెయిన్ డిమాండ్ జీతం పెంచే వరకు మేము ఈ పోరాటాన్ని ఆపము. ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని దిశగా మేము ఇంకా ఏమైనా డిమాండ్ ఉన్నాయండి? మొట్టమొదట కనీస వేతనం ఇవ్వాలి. అలాగే ఈరోజు మహిళా దినోత్సవం రోజు మహిళలకి శుభవార్త అని చెప్పి అంగన్వాడీలకు తీపి కబర్ అని చెప్పి గ్రాడ్యుయేటీ అమలు చేస్తున్నామని చెప్పి జీవో నంబర్ 8ని విడుదల చేశారు. ఆ జీవో నంబర్ విడుదల చేశారు కానీ అది మోసపూరితమైన జీవో. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చట్టబద్ధమైన జీవో అయితే మాత్రం కాదు. మాకు కావాల్సింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము చట్టబద్ధమైన గ్రాడ్యుయేటీ జీవో కావాలి. అలాగే కనీస వేతనం కావాలి. మెయిన్ వర్కర్లుగా చేయాలి. అలాగే ఈరోజు చాలా యాప్లు వచ్చాయి. యాప్లో రోజుకి ప్రభుత్వం ఒకటి చెప్పింది, అన్ని యాప్లని కలిపి ఒక యాప్ చేస్తామని. కానీ రోజుకొక యాప్ని తీసుకొస్తుంది, రోజుకొక యాప్ని చేస్తుంది. ఆ ఇచ్చిన ఫోన్లు పనిచేయవు. ఏం చెయ్యకపోతే మీ మీద మెమోలు ఇస్తాము, మీరు ఎందుకు చేయడం లేదని చెప్తున్నారు. కానీ సొంత ఫోనుల్లో కూడా చేసే పరిస్థితి ఈరోజు అంగన్వాడీలకు దాపరించింది. ఆ సొంత ఫోనుల్లో కూడా కొన్ని యాప్లు అవ్వట్లేదు. ఇటువంటి పరిస్థితిలో అంగన్వాడీలు ఉన్నారు. ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించాలి. మేము శాంతియుతంగా మార్చి 10వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని పెట్టుకుంటే ఎవరిని వెళ్ళలేకుండా ట్రైన్లో వెళ్ళిన వాళ్ళని ట్రైన్లో నుంచి దింపేశారు, హౌస్ అరెస్టులు చేశారు. ఇది చాలా దారుణమైనది. ఎవరికైనా మన సమస్య గురించి చెప్పుకునే రైట్స్ అందరికీ ఉన్నాయి. కానీ మమ్మల్ని ఎక్కడికి వెళ్ళకుండా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి వెళ్లకుండా అటకాయించారు. అదే కాకుండా అధికారులతో ఒత్తిడి చేయించారు. ఈరోజు అంగన్వాడీ కేంద్రాలు బలవంతంగా తెరిపించడానికి ప్రయత్నాలు అయితే చేశారు. అన్ని చోట్ల అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లనే వచ్చి సెంటర్లు తీయమని వర్కర్లని సెక్టార్ మీటింగ్ పెట్టి సెక్టార్ మీటింగ్కి అటెండ్ అవ్వకపోతే సోకాజ్ నోటీసులు ఇస్తామని బెదిరింపులు చేసి ఈరోజు భయభ్రాంతులకు అంగన్వాడీలు గురి చేశారు. ఇది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఉన్న సమస్యలు చెప్పే రైట్స్ ఉంటాయి. అటువంటి రైట్స్ తోటే మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు వెంటనే జీతాలు అమలు చేయాలి, గ్రాడ్యుయేటీ అమలు చేయాలి. అలాగే మెయిన్ వర్కర్లుగా గుర్తించాలి. అలాగే వేసవి సెలవులు ఇవ్వాలి. ఈరోజు ఎండలు మండుతున్న వేసవి సెలవులు వంతుకే వెళ్ళరు. ఒంటిపాడు స్కూల్ అంటే ఎప్పుడో ఇస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఎప్పటికైనా నిర్దిష్టంగా ఎలిమెంటరీ స్కూల్కి ఎలాగిస్తున్నారో అలాగే కూడా మాకు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. అంగన్వాడీలకి ఏ విధమైన సౌకర్యాలు కల్పించాలనేసి మీరు డిమాండ్ చేస్తున్నారు? పేద ప్రజలకి, పేద మహిళలకి, బాలింతలకి ఈరోజు పౌష్టికాహారం అందుతుందంటే అంగన్వాడీ సెంటర్ల నుండి అందుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ ఈరోజు ఐసీడీఎస్ నిర్వీర్యం చేయాలి. ఈ ఐసీడీఎస్లో పనిచేస్తున్న వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వకుండా ఈరోజు అంగన్వాడీ వర్కర్లు లక్షలాది మంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా పిలిపిస్తే వాళ్ళని ఇళ్లల్లో అరెస్ట్ చేసి ట్రైన్లు దింపేసి అనేకమైన నిర్బంధాలు పెట్టి ఈరోజు ధర్నా చేయకుండా అడ్డుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని ఈరోజు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం.
ఈ గతంలో వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీల్ని అణిచేసి తొక్కేసి అరెస్టులు చేశారని వాళ్ళకి చుక్కలు చూపించాం. మేము ఎన్నికల్లో మా ద్వారా ఈరోజు మేము 42 రోజులు గతంలో సమ్మె చేస్తే అంగన్వాడీలు పోరాట ఫలితంగా మీరు అధికారంలోకి వచ్చారు. అది మర్చిపోయి ఈరోజు వేతనాలు పెంచుకున్నా మమ్మల్ని తొక్కేయాలి అణిచేయాలని అధికారులతో ఈరోజు బెదిరింపుల చర్యలు తీసుకుంటే పరిణామం చాలా తీవ్రంగా ఉంటుందని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి. ధరలు విపరీతంగా పెరిగాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం సుమారు 10 సంవత్సరాలు అవుతుంది జీతం పెంచలేదు. రాష్ట్ర ప్రభుత్వం 7 సంవత్సరాలు అవుతుంది జీతం పెంచలేదు. ఈ ధరలు 100 రెట్లు పెరిగాయి. ధరలకు అనుగుణంగా జీతం లేకపోతే అంగన్వాడీ వర్కర్లు వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా బతుకుతారని ఈరోజు సిఐటిగా మేము ప్రశ్నిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తే సరే, లేకపోతే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని మీ ద్వారా ఈ ప్రభుత్వాలకి హెచ్చరిక చేస్తున్నాం. ప్రభుత్వాలు మారినా ఎన్నిసార్లు ఉద్యమాలు చేసినా తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని, సమస్యలు సాధించుకొని తీరుతామని అంగన్వాడీలు పేర్కొంటున్నారు. కెమెరామెన్ ఆదినారాయణతో రమణయ్య, మైత్రి మీడియా, విజయనగరం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిరు ఉద్యోగులపై వేధింపులు ఎక్కువయ్యాయని సిఐటియు నాయకులు ఇందిర ఆరోపించారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ చేసి ఆందోళన చేపట్టారు. రాజకీయ కక్షల కారణంగా ఏపీ మధ్యాహ్న భోజన కార్మికుల యొక్క బడ్జెట్ను తగ్గించారని సిఐటియు ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకురాలు ఇందిర మాట్లాడుతూ ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో మధ్యాహ్న భోజన కార్మికులకు మొండి చేయి చూపించడం దారుణమని వాపోయారు. అలాగే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు రాజకీయ వేధింపులతో ఉద్యోగులను వేధించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ధర్నా చేస్తున్న ప్రాంతానికి వచ్చిన కలెక్టర్కు వినతిపత్రం అందజేసి మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్లను వివరించారు. ప్రభుత్వానికి ఉపాధ్యాయులకు మధ్య వారధిగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాది శ్రీనివాసులు నాయుడు అన్నారు. ఆదివారం విజయనగరంలోని పింఛన్దారుల సంఘం భవనంలో ఏపీటీఎఫ్ 1938 ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విద్యారంగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన శక్తి మేర కృషి చేస్తానని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు అన్నారు. విజయనగరంలోని పింఛన్దారుల సంఘ భవనంలో ఏపీటీఎఫ్ 1938 ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన ఏపీటీఎఫ్ ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వానికి ఉపాధ్యాయులకు మధ్య వారధిగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు మాటిచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీగా గెలుపొందిన గాదె శ్రీనివాసులు నాయుడును ఏపీటీఎఫ్ నాయకులు గజమాలతో సత్కరించారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు దిలీప్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కె సదాశివరావు, ప్రధాన కార్యదర్శి ఎస్ చిరంజీవి, రాష్ట్ర కార్యదర్శి ధనుంజయరావు, కార్యవర్గ సభ్యులు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి రవీంద్రనాయుడు, డి శ్రీనివాస్, శంకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. విజయనగరంలోని కొత్తపేట కుమ్మరి వీధిలో నెలకొన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయ పునః ప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు ప్రతిష్టాపన మహోత్సవాలు జరుగుతాయి. సోమవారం ఉదయం నుంచి ప్రతిష్టాపన విశేష పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. విజయనగరం కొత్తపేట కుమ్మరి వీధిలో నెలకొన్న శ్రీ 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 అభయాంజనేయ స్వామి వారి దేవాలయ పునః ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. సోమవారం నుంచి 12వ తేదీ వరకు ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు కొనసాగుతాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి జలయాత్ర, ప్రతిష్ఠా సంకల్పం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పరిషత్తు కృత్యక్రియం, దీక్షాధారణ, పంచగవ్య ప్రాసన, యగశాల పూజ, హోమాలు తదితర కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. నిర్వాహకులు ప్రతిష్టాపన మహోత్సవానికి కావలసిన పూజా కార్యక్రమాల ఏర్పాట్లు చేశారు. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి ఆశీస్సులతో పురోహితులు మావుడూరు శ్రీధర శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వివిధ సమస్యలపై అధికారులకు వినతులు అందించారు. వినతులు స్వీకరించిన కలెక్టర్ అంబేద్కర్ తగు విచారణ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందిన వినతులకు ఏ విధమైన పరిష్కారం చూపిస్తున్నది సంబంధిత అర్జీదారునికి ఆయా ప్రభుత్వ శాఖలు తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుందని విజయనగరం జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. ఏదైనా ఒక సమస్య పరిష్కారం కోసం అర్జీ వచ్చినప్పుడు దానికి ఇచ్చిన వారితో ఆయా శాఖల అధికారులు ముందుగా మాట్లాడి వారి సమస్య తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నారు. దానిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ విధంగా పరిష్కారం చేయటం సాధ్యమవుతుందో తెలియజేసి సంబంధిత అర్జీదారునికి తన అర్జీ పట్ల ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుందనే విశ్వాసం కలిగించాలన్నారు. శాసనమండలి ఎన్నికల అనంతరం సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇన్ఛార్జ్ జేసీ ఎస్ శ్రీనివాసమూర్తి, కేఆర్ఆర్సీ ఎస్డిసి మురళి వినతులను స్వీకరించారు. ఈ వారం మొత్తం 231 అర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూకి సంబంధించి 173, పంచాయతీ శాఖకు సంబంధించి 15, డిఆర్డీఏకి సంబంధించి 11, మున్సిపాలిటీలకు 10, మిగిలినవి ఇతర శాఖలకు సంబంధించి వచ్చాయి. ఈ సందర్భంగా వినతుల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ వినతులపై తప్పుగా ఎండార్స్మెంట్ ఇచ్చి పరిష్కరించినట్లుగా పేర్కొంటే ఆయా అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటికే తప్పుగా ఎండార్స్మెంట్ ఇచ్చిన పలువురు అధికారులకు మెమోలు ఇవ్వటం జరిగిందని పేర్కొన్నారు. ప్రజా వినతుల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వినతుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో తమ శాఖకు సంబంధించిన ప్రతి వినతిని అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించడంపై దృష్టి సారించాలన్నారు. వినతుల పరిష్కారంలో అధికారుల పనితీరును ప్రభుత్వం మదింపు చేస్తుందని తెలిపారు. జిల్లాలోని రెవెన్యూ అంశాల పరిష్కారంలో తహసీల్దార్ సంతృప్తికరంగా పనిచేయాల్సి ఉందని చెప్పారు. ఏదో విధంగా పిటిషన్ను ముగించాలన్న రీతిలో సమాధానాలు ఇవ్వొద్దని హెచ్చరించారు. ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నవి, కోర్టు కేసులతో ముడిపడి ఉన్న సమస్యలు మినహా ఇతర వినతులన్నీ పరిష్కరించాల్సిందేనని కలెక్టర్ చెప్పారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 2 వినతులు అందాయి. వినతులు స్వీకరించిన కమిషనర్ నల్లనయ్య తగు విచారణ చేసి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విజయనగరం నగరపాలక సంస్థలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 2 వినతులు వచ్చాయి. ఈ కార్యక్రమానికి కమిషనర్ పల్లి నల్లనయ్య హాజరై ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఇంజనీరింగ్ విభాగం నుండి 1, టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి 1 వినతులొచ్చాయి. ఈ సందర్భంగా లంకాపట్నం రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన బాధితులకు తక్షణమే పక్కా గృహాలను కల్పించాలని కోరుతూ పలువురు బాధితులు కమిషనర్ నల్లనయ్యకు వినతిపత్రం అందజేశారు. గత దశాబ్దాలుగా ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో న్యాయం చేయాలని కమిషనర్కు విన్నవించుకున్నారు. వాటిని సాధ్యమైనంత త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని కమిషనర్ నల్లనయ్య ఈ సందర్భంగా తెలిపారు. సమస్యల పరిష్కారానికి ఆయా విభాగాల అధిపతులకు ఆదేశించామని చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో ప్రతి ఒక్కరూ ఆస్తి, ఖాళీ స్థలంలో పన్నులు, కులాయి ఛార్జీలు, డిఎన్డిఓ, ట్రేడ్ లైసెన్సులను తక్షణమే చెల్లించాలని ప్రజలకు సూచించారు. ఈ నెల 12వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా పెందుర్తి రాంపురం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన యువత పోరు పోస్టర్ను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు బకాయిలు, నిరుద్యోగ భృతిపై రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యువత, నిరుద్యోగులు పెద్ద ఎత్తున హాజరై చంద్రబాబు సర్కార్పై గళం విప్పాలని పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా భోగపురం మండలం చెరుకుపల్లి గ్రామంలో సిపిఎం నాయకులు పర్యటించారు. గ్రామంలో ఉన్న కొండ ఆక్రమణకు గురవుతుందని తెలుసుకొని సోమవారం ఆ కొండను పరిశీలించారు. కొండ భూములు అన్యక్రాంతం కాకుండా కాపాడాలని తహసీల్దార్ ఎం సురేష్కు వినతి పత్రాన్ని అందజేశారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం చెరుకుపల్లిలో కొండ ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని సిపిఎం పార్టీ నాయకులు కోరారు. సోమవారం ఆక్రమణకు గురైన కొండను పరిశీలించి భోగాపురం తహసీల్దార్ ఎం సురేష్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎటువంటి చట్టబద్ధత లేకుండా మాజీ సైనికుల పేరిట చెరుకుపల్లిలోని సర్వే నెంబర్ 1లో 3, 4, 5 సబ్ డివిజన్లో గల భూములు కేటాయించారని, దానిలో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో గత కలెక్టర్ ఆ భూముల
భూములను స్వాధీనం చేసుకున్నారని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరూ ఆ భూముల వైపు కన్నెత్తి చూడలేదన్నారు. ఈ మధ్య కాలంలోనే కొంతమంది వ్యక్తులు కొండపైకి వెళ్లి చదును చేసి ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కొండపైకి రోడ్డు వేసుకుని మరీ అక్కడ పనులు చేపట్టారని, దాదాపు 40 ఎకరాల వరకు ఉన్న ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నారు. కొండ భూమి 3.5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన వ్యక్తిని విజయనగరం పోక్సో న్యాయస్థానం 25 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వివరించారు. కేసు నమోదు, విచారణ, నిందితుడిని అదుపులోకి తీసుకోవటం, న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం, ఛార్జిషీటు దాఖలు చేయటం, చివరిగా న్యాయస్థానం శిక్ష విధించిన విషయాలను ఎస్పీ మీడియాకు వివరించారు. మన విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో కోట్రపల్లి గ్రామంలో 27 అక్టోబర్ గత సంవత్సరం ఒక 3.5 ఏళ్ల పాప మీద రేప్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వాళ్ళు మహిళా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇవ్వగానే క్రైమ్ నెంబర్ 90/24 అండర్ సెక్షన్ 65 BNS అండ్ సెక్షన్ 6 రెడ్ విత్ 5 ఆఫ్ పాక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో కొన్ని గంటల వ్యవధిలోనే ముద్దాయిను అరెస్ట్ చేయడము, ముద్దాయి విజయనగిరి రవి 31 సంవత్సరాలు కోట్రపల్లి విలేజ్ వాసి రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ కేసులో సైంటిఫిక్ లైన్స్ మీద ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని ఎవిడెన్సెస్ ప్రాపర్గా కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించడం జరిగింది. ఒక 1 మంత్లోనే ఈ కేసులో ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ డిఎస్పీ విజయనగరం శ్రీనివాసరావు గారు చేయడం జరిగింది. ఒక 1 మంత్ లోపలే దాంట్లో ఛార్జ్షీట్ వేయడం జరిగింది. ఛార్జ్షీట్ వేసినాక కంటిన్యూస్గా జ్యుడిషియరీతో లైసెన్స్ మెయింటైన్ చేసుకొని వాళ్ళకి రిక్వెస్ట్ చేసి, అంటే కేసు రిజిస్టర్ అయినాక 100 రోజుల లోపలే ట్రయల్ స్టార్ట్ అయింది. ఈ రోజు ఆ కేసులో శిక్ష పడింది. సో ముద్దాయికి ఎవరైతే విజయనగిరి రవి ఉన్నారో అతనికి 25 years రిగరస్ ఇంప్రిజన్మెంట్, 10,000 ఫైన్ అతనికి శిక్ష ఇవ్వడం జరిగింది. సో ఈ కేసు రిజిస్టర్ అయినాక ఇట్లాంటి కేసెస్లో అది మహిళల మీద నేరాలు కావచ్చు, వేరే నేరాలు కావచ్చు, దాంట్లో ఏళ్ళ తరబడి ట్రయల్ జరిగేది, ఏళ్ళ తరబడి ఇన్వెస్టిగేషన్ జరిగేది. న్యాయం జరగడానికి చాలా టైం పట్టేది. కానీ మన జిల్లాలో లాస్ట్ 7 monthsలో ఇది 4వ కేసు. ఇట్లాంటి 4వ కేసు. ఇంతకుముందు కూడా ఒక రేప్ కేసులో 6 నెలల్లో శిక్ష పడడం జరిగింది. 2 అటెంప్ట్ టు రేప్ కేసెస్లో 3 నెలల్లో శిక్ష పడడం జరిగింది. ఈ రేప్ కేసులో కూడా ఇదే విధంగా 4.5 నెలల్లో శిక్ష పడడం జరిగింది. సో ఎవరైనా మహిళల మీద, పిల్లల మీద ఎవరైనా ఏమైనా నేరం చేసే ముందు బాగా ఆలోచించాలి. ఖచ్చితంగా ఎవరైనా ఇట్లాంటి నేరాలకి పాల్పడితే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద అంతా జీవితం లోపలే గడపాల్సి వస్తుంది. సో అందరికీ మీ ద్వారా ఇది మేము హెచ్చరిస్తున్నాము. మహా వ్యక్తి సావిత్రిబాయి పులే జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సమస్యల పరిష్కారానికి మహిళలు ఉద్యమించాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శశి భార్గవి అన్నారు. సావిత్రిబాయి పులే వర్ధంతి సందర్భంగా విజయనగరం కలెక్టరేట్ సమీపాన గల సావిత్రిబాయి పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమాజంలో మహిళల అభ్యున్నతికి విశేష సేవలు అందించిన సావిత్రిబాయి పులే ఆశయాలు మహిళలంతా ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శశి భార్గవి అన్నారు. సావిత్రిబాయి పులే వర్ధంతి సందర్భంగా విజయనగరం కలెక్టరేట్ సమీపాన గల జ్యోతిబా పులే, సావిత్రిబాయి పులే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో దురాచారాలు అమలవుతున్న కాలంలో మొదటి ఉపాధ్యాయురాలుగా అవతరించి మహిళలను విద్యావంతులు చేసిన మహా వ్యక్తి సావిత్రిబాయి పులే అని అన్నారు. సావిత్రిబాయి పులే మహిళల కోసం ఉద్యమించిన తీరును స్ఫూర్తిగా తీసుకుని సమస్యల పరిష్కారానికి మహిళలు పోరాటానికి తరలి రావాలన్నారు. మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్తో బీసీ సంఘం ఆధ్వర్యంలో చేపట్టబోయే పోరాట కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు మాట్లాడుతూ సావిత్రిబాయి పులే మహిళల అభ్యున్నతికి చేసిన సేవలు వెలకట్లేనివని అన్నారు. సంఖ్యాపరంగా బీసీలు అధిక సంఖ్యలో ఉన్నా అన్ని రంగాల్లోనూ అన్యాయం జరుగుతుందన్నారు. బీసీల సంక్షేమానికి బీసీ సంఘం ద్వారా పోరాటం చేస్తామని అందరూ కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగిన రవాణా రంగ కార్మికులు. అచ్యుతాపురం ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ను రద్దు చేయాలని డిమాండ్. అన్నమయ్య జిల్లా రాయచోటి ఘటనపై బగ్గుమన్న హిందూ సంఘాలు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. పోక్సో కేసులో నిందితుడికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన న్యాయస్థానం. కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్. వార్తల సమాప్తం. నమస్కారం.